హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు డిజైనరీ బ్లౌజ్ చెప్తున్నాను. 38 నంబర్ చెస్ట్ మనకి క్రాస్ ఉంటుంది కాబట్టి ఇదేమో స్టిచ్చెస్కి. పొడవు వచ్చేసి 14.5, 14.5. ఈ స్టిచ్చెస్కి వెడల్పు వచ్చేసి 9.5, ఇక్కడ 9.5. ఇది ఎక్స్ట్రా మార్జిన్. షోల్డర్ వచ్చేసి 5.5, ఇక్కడ నుండి ఇక్కడికి 5.5, ఇక్కడ నుండి ఇటు 2.5. వెనుక గల్ల ఇది. ఇక్కడ క్రాస్ తీసుకోవాలి, లేకపోతే మనకి భుజాలు పడిపోతాయి. కొంచెం ఇట్లా పావించి తీసుకొని క్రాస్ తీసుకోవాలి, లేదంటే షోల్డర్ జారుతుంది. ఇది డీప్ నెక్ కదా, షోల్డర్ జారుతుంది. నెక్ వచ్చేసి 9, వెనుక గల్ల 9. చంక భాగం వచ్చేసి 5.5. ఈ మెజర్మెంట్తో ఈ కొలత వాళ్ళకి కట్ చేసుకొని కుట్టుకోండి, కరెక్ట్ పర్ఫెక్ట్ వస్తుంది బ్లౌజ్. ఇక్కడ 1.5 తీసుకొని షేప్ చేసుకోవాలి. ఇది ముందు భాగంకి, వెనుకకి 1.5, ఇక్కడ 1. నెక్ వచ్చేసి నేను ఈ షేప్లో పెడుతున్నాను. ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ తీసుకొని స్ట్రైట్ లైన్ తీస్తున్నాను నెక్ షేప్ కొరకి. ఇది వెనుక భాగము. ముందు భాగం గీసుకున్నాక నేను వెనుక గల్ల కట్ చేస్తాను. సేమ్ గీసుకోవాలి ఫస్ట్ వెనుక భాగం. సేమ్ గీసుకున్నాక ఇది తీసేసేయాలి. ఇక్కడ నుండి ఇక్కడ 1/2 ఇంచ్ కిందికి పెట్టుకొని లోతు భాగం తీసుకోవాలి.
మీకు ఈ మెజర్మెంట్తో కుడితే పర్ఫెక్ట్ వస్తుంది ఈ సైజ్ వాళ్ళకి. 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2.5 తీసుకోవాలి. సిగ్ 6 ఇంచులు ముందుగల్లా ఇక్కడ 1 ఇంచ్ కిందికి తీసుకోవాలి క్రాస్ బెల్ట్ దగ్గర. క్రాస్ బెల్ట్ కొరకి ఫస్ట్ ఇక్కడ 3.5 ఇంచులు తీసుకొని తర్వాత 2.5 ఇంచులు ఇక్కడ కూడా 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇలా అయితే ఈజీగా వస్తుంది కొత్త వాళ్ళకు కూడా. ఇక్కడ స్ట్రైట్ కట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ షేప్ చేసుకోవాలి. ఇది కచ్చిక ముందు. ఇప్పుడు ముందు బాగా కట్ చేస్తున్నాను. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి, ఒక 1 ఇంచ్ వరకు. అయితే మనకి టైట్ కాదు, నీట్గా వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ముందు భాగము ఎక్స్ట్రా తీసుకుంటే టైట్ రాదు, డాట్ పెద్దగా పెట్టుకున్నా ఫ్రీగా ఉంటుంది. మీకు కావాలంటే నెక్ పెద్దగా పెట్టుకోవచ్చు. క్రాస్ ఉంటుంది కాబట్టి ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. తర్వాత స్టిచ్ చేసుకోక లైన్. చేతి పొడవు 10.5. ఈ లోతు భాగం 3.5 పెడుతున్నాను. వెడల్పు వచ్చేసి 7. ఇక్కడ కింద వెడల్పు 6 ఇంచులు, ఇక్కడ 6. స్ట్రైట్ కట్ చేసుకోవాలి. స్ట్రైట్ కట్ చేసుకుంటే స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసుకుంటే మనకి చేతు ఈజీగా వస్తుంది. ఫస్ట్ 1 ఇంచ్ వరకు స్ట్రైట్ వేసేసి ఇలా షేప్ తీసుకుంటే ఈజీగా వస్తుంది. ఇక్కడ స్ట్రైట్ లైన్. వెనక గల్ల కట్ చేయాలి. మనకి ఇది చంకబాం కరెక్ట్ వచ్చింది లేని చేతి పెట్టి కొలుసుకొని చూడాలి. ఈడ కుట్లలకు స్టిచ్చెస్కి వదిలేసి ఇట్లా పట్టుకొని చూస్తే కరెక్ట్ వచ్చింది రాంది కూడా తెలుస్తుంది. ఇక్కడ కరెక్ట్ కలుస్తుంది మనకి. వెనక డాట్ ఇక్కడ నుండి తీసుకోవాలి ఇట్లా మిడిల్లో.
మనకి ఇలా పెట్టుకున్నా కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 1/2 ఇంచు వెడల్పు. ముందు డాట్ ఇక్కడ నుండి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్. ఇది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అని చెప్పాను కదా, 1/1/4 2.5 ఇంచెస్లో మార్కింగ్ పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 2.5 ఇంచెస్ మిడిల్లో. మనం మార్కింగ్కి ఇలా కూడా చూసుకోవచ్చు, పైనుండి 11 వరకు. లేదు అంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఉంది కదా, ఈ మిడిల్ కంటే కిందికి రావాలి. క్రాస్ ఈ రెండు మిడిల్లో ఇలా రావాలి మార్కింగ్. ఈ రెండు మిడిల్లో ఈ మార్కింగ్ రావాలి, పెద్ద డాట్ ఈ రెండు మిడిల్లో క్రాస్లో. అయితే మీకు ఈ రౌండ్ షేప్ కరెక్ట్ వస్తుంది, ఇట్లా రౌండ్ వస్తుంది చూడండి, పర్ఫెక్ట్ వస్తుంది ఇలా కుడితే డాట్స్. దీన్ని ఇలా ఉంది కదా, ఈ కింది దాని మీద ఇంకో దాని మీద పడాలంటే దీన్ని ఇలా పెట్టేసి, ఇది మెథడ్. మనం కొంచెం ఇలా ప్రెస్ చేస్తే దీని మీద కూడా వస్తుంది చూడండి. దీన్ని కొంచెం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ప్యాచ్ చేయడానికి వదిలేసి ఇలా తీసుకుంటాను, క్రాస్ రౌండ్ ఇలా. ఎంత కొత్త వాళ్ళకి ఈజీగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఇక్కడ ప్లెయిన్ ఉంది కాబట్టి ఈ ప్లెయిన్ లోపలికి వేసేసి కట్ చేసేస్తాను. అది ఇది లేదు అంటే టేప్తో కూడా తీసుకోవచ్చు. మీకు టేప్తో చూపిస్తాను. ఇలా చూడండి, మనకు కావాల్సింది ఇక్కడ వరకు పొడవు. ఇది ఇక్కడ వరకు ఇది షేప్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. నేను కుట్టి చూపిస్తాను. ఇది ఉంది కదా మనకి, దీన్ని స్ట్రైట్గా తీసుకుంటే హ్యాండ్స్కి వస్తుంది, చేతులకి. మనకి చేతులకి ఇంతే వెడల్పు వచ్చింది. ఇంతే వచ్చింది కాబట్టి 2 చేతులకి ఇంతే తీసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకోవాలి సరిపోతుందో లేదో. ప్యాచ్ మట్టుకు వదిలేసి వెనుక భాగం కట్ చేసుకోవాలి. ఇది ముందు భాగం. ఇక్కడ ప్యాచ్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువ కట్ చేసుకోవాలి.
ఈ 1 ఇంచ్ కట్ చేసుకుంటున్నాను ప్యాచెస్ కొరకి. వెనుక భాగము గల్ల కుట్టేసుకొని పెట్టుకున్నాను. గల్ల కుట్టేసి వెనుక డాట్స్ కూడా ఓన్లీ లైనింగ్కి పెట్టాను నేను డాట్స్. ముందు పాటు కూడా కుట్టి పెట్టినాను. గల్ల ఒక్కటి కుట్టుకోవాలి. ఇప్పుడు వెనుకకి ప్యాచ్ చేయాలి. ఇలా చూపిస్తాను. వేసి ఇలా వస్తుంది. ఇక్కడ కిందికి వస్తుంది ఒక ప్యాచ్. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఒక ప్యాచ్ వస్తుంది. ఇక్కడ ప్యాచ్ వస్తుంది. ఈ ప్యాచ్ కింద ఇది ప్లెయిన్ ఈ క్లాత్ వస్తుంది. ఇలా పెట్టుకొని ఇలా పెట్టి ఇలా ఇస్తాను. ఇది చూపిస్తాను. ఇలా ఈ క్రాస్ కటింగ్ చేతులకి ఫస్ట్ క్లాత్ ప్యాచ్ చేసే క్లాత్ నీట్గా జాయిన్ చేసుకోవాలి. క్లాత్ నీట్గా జాయిన్ చేసుకున్నాక ఎక్కడ ఫోల్డింగ్ రాకుండా నీట్గా చేతులతో నీట్గా అనుకుంటూ జాయిన్ చేసుకోవాలి. కిందికి కప్పుకి ఉల్టా పైన ప్రింటెడ్ క్లాత్ కూడా ఉల్టా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక అనగడానికి నీట్గా కుట్టు లైనింగ్ మీద పడేటట్టు పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే నీట్గా వస్తుంది. కుట్టేసుకున్నాక మనకి అవసరం ఉన్నంత 1/2 ఇంచ్ ఫోల్డింగ్ క్లాత్ ఉంచి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తం లోపలికి పెట్టుకొని మలిపి కుట్టేసుకోవాలి. నీట్గా ముడత రాకుండా చూసుకొని కుట్టేసుకోవాలి. ఏమైనా పోగులు అడ్డం వస్తే దార పోగులు తీసేసి నీట్గా పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇది మెరూన్ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ పెట్టి లోపల పెట్టుకుంటూ దానిపైన ప్రింటెడ్ క్లాత్ మలిపి పెట్టి కుట్టుకోవాలి. పైపింగ్ వచ్చినట్టు నీట్గా వస్తుంది. పైపింగ్ అన్నంటే లేట్ అవుతుంది కదా, ఇలా వేస్తే పైపింగ్ లాగా వస్తుంది, నీట్గా వస్తుంది, తొందరగా అయిపోతుంది. చూడండి, మెరూన్ క్లాత్ పెట్టేసి లోపలికని మీదకి వెళ్ళి క్లాత్ మలిపి బ్లాక్ క్లాత్ కొంచెం 1/4 ఇంచ్ లోపలికి మలిపేసి దాని మీద పెట్టి కుట్టుకోవాలి. అయితే మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకి 1/2 ఇంచ్ కింద కప్పు కుట్టినాం చూడు, అలా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లోపలికి మలుపుకోవాలి. ఎక్స్ట్రా ఉంది లోపలికి మలిపి కుట్టేసుకోవాలి. ఏమన్నా పోగులు అవి వస్తే తీసేసి నీట్గా పెట్టుకోవాలి. కొంచెం ఫస్ట్ కుట్టేటప్పుడు నీట్గా రాదు, కానీ ఒక 1-2 టైమ్స్ కుట్టే వరకు అలవాటు అవుతుంది. ఒకసారి 2 సార్లు కుడితే నీట్గా వచ్చేస్తుంది. చేతులకి మెరూన్ క్లాత్ ప్యాచ్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ నీట్గా చేసుకోవాలి, ఫోల్డింగ్ రాకుండా. చేంజ్ చేసుకున్నాక చేతులకు వేసినట్టే ఉల్టా పెట్టేసి చేతి ఉల్టా మీద మన ప్యాచ్ క్లాత్ కూడా ఉల్టా పెట్టేసి వేయాలి. 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని, ఇది కూడా అంతే 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని కింద మలిపి కొట్టుకోవాలి. చేతులకి పైన మెరూన్ క్లాత్ ఫోల్డింగ్ చేసి పెట్టి మీద బ్లాక్ క్లాత్ మలిపి
కుడతాం కదా, మిడిల్లోకి వచ్చినాక కొంచెం స్లోగా చేసి ఆ షేప్ కరెక్ట్ వచ్చేటట్టు కుట్టుకోవాలి. లేకపోతే బాగా కనిపించదు. మనం షేప్ చేసినాం కదా, చూడండి అలా పెడితే అప్పుడు ఇక్కడ బ్లాక్ క్లాత్ కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి. మిడిల్లో కుచ్చులాగా పెట్టేస్తే చూసుకొని ఎంత అవసరం ఉంటుందో అప్పుడు నీట్గా వస్తుంది. మనకి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. అక్కడ కొంచెం చూసుకోవాలి. మనం ఇందాక బ్లాక్ క్లాత్ ఫోల్డింగ్ చేసినాం కదా, అక్కడ చూసుకుంటూ కుడితే వచ్చేస్తుంది. భుజాలు జాయిన్ చేసుకొని చేతు జాయిన్ చేసుకోవాలి. చేతు మిడిల్ భాగం పెట్టి లోతు భాగం ముందుకు వచ్చేటట్టు పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఖచ్చితంగా కరెక్ట్ కలవాలి. అయితే మనకి బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. చేతు అది సైడ్ ఫిట్టింగ్ కానీ చేతుల ఫిట్టింగ్ కానీ చూడు కరెక్ట్ కలుస్తుంది. చేతులకు ఎప్పుడు 2 స్టిచెస్ వేసుకోవాలి, 2 స్టిచెస్ వేసుకోవాలి. ఎప్పుడు చేతులు కుట్టినా మిడిల్లో నుండి ముందు భాగం ముందుకి, వెనుక భాగం వెనుక కుట్టుకోవాలి. అయితే మనకి స్టిచ్చింగ్ కరెక్ట్ వస్తుంది. వన్ సైడ్ పెట్టి ఈ కొన నుండి ఆ కొన వరకు కుడితే మిడిల్లో కరెక్ట్ జాయింట్ రాదు. సైడ్ ఫిట్టింగ్ జాయిన్ చేసుకోవాలి. చేతి వెడల్పు ఎంత ఉందో కింద వెడల్పు, వెనుక భాగం ముందు భాగం అన్నీ పట్టుకొని సైడ్ ఫిట్టింగ్ జాయిన్ చేసుకోవాలి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి.